కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సినిమా, క్రీడ, రాజకీయ ప్రముఖులకు పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం సహజమేనని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపైనే ఉంటుందని తెలిపారు. ఇటీవల ప్రధాని మల్కాజ్గిరికి వచ్చినప్పుడు పాత భవనంపై అనేక మంది జనాలు ఎక్కి చూసినప్పుడు తాము భయపడ్డామని, ఒకవేళ అప్పుడు ఏదైనా ఘటన జరిగి చనిపోతే ప్రధాని మోడీని బాధ్యుణ్ణి చేస్తారా అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించడం కూడా మంచి పద్ధతి కాదని హితవు పలికారు. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో 100 మిలియన్లు కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీ, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి ఇస్తారు. ఎవరైతే రేవంత్ గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా డిఫరెంట్గా వాళ్ళు అడిగారు. నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేసాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. మీకు ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారు. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతారు. ప్రస్తుతం రావడానికి కారణం ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్